నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గురువారం ఉదయం సీఐ మాతంగి శ్రీనివాసరావు, ఎస్ఐ సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో 50 మంది పోలీసు సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. అట్లా చేస్తే కనుక ఇంకా జీవితం పోయినట్టే, లైఫ్ పడితే ఎప్పటికి రావాలైనా. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి. భార్య పిల్లలందరూ పడుకుంటాం, కానీ మనం బాగా కష్టపడి అలసిపోయి నిద్ర మొత్తులో ఉంటాం. వాడు కామ్గా వస్తాడు, మీ మధ్య ఉన్న మొత్తం పదార్థాలను కలుగుతాడు. మీరు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణం మనమే. కాబట్టి ఈ రోడ్డు విధానం మీ అందరిలో రావాలి. మనకి బళ్ళు కావాల్సిందే, అందరికీ త్వరగా జర్నీ కావాల్సిందే, బైకులు కావాల్సిందే, ఆటోలు కావాల్సిందే, కార్లు కావాల్సిందే. కానీ ఫాలో చేయితే ఈ రోజు నెల రోజుల్లో 2 నెలల తర్వాత లేదా సంవత్సరం తర్వాత ఇటువంటి సమస్యలు ఉన్నాయి ప్రపంచ దేశంలో. కానీ ఎక్కడన్నా కూడా మీరు కానీ చాలా చూసే ఉంటారు కాలు పోయినట్టు. అదేంటంటే ఈ శరీరంలో ఈ యొక్క కాలు కానీ చేయి కానీ ఏదైనా దెబ్బతి ఆకాశపడగలుగుతారు. కాబట్టి దయచేసి హెల్మెట్లు ధరించండి. అదేవిధంగా మన వ్యవసాయం తర్వాత వాడికి ఇన్సూరెన్స్ లేదు. అవసరం నా పిల్లలు తెచ్చుకోడు, తప్పు చేస్తున్నాడు డాక్టర్ వెళ్తుంది చేస్తాం. అదేవిధంగా మరి ముఖ్యంగా మన గ్రామాలకు సంబంధించి సీసీ కెమెరాలు చాలా అవసరం ఉంది. ఈ వీధులు ఉన్నాయి, కనీసం ఈ ఎంట్రన్స్ లో కూడా సీసీ కెమెరాల ఆవశ్యకత ఉంది. కాబట్టి ఆ సీసీ కెమెరాలు ఉండటం వల్ల 24 గంటలు నిఘా ఉంటుంది. ఎవరు కొత్త వ్యక్తులు వచ్చారు ఉన్నారు అనేది తెలుస్తుంది. కాబట్టి సార్ కొద్దిగా పక్కన నమస్కారం అండి. ఈరోజు మన జిల్లా ఎస్పీ అజిత ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం రూరల్ డిఎస్పీ గారి ఘట్టంనేని శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను, ఎస్ఐ గారు, అదేవిధంగా మన స్టాఫ్కి సంబంధించిన సభ్యులు కొంతమంది ఒక 50 మంది పోలీసులు వచ్చి ఈరోజు రేపాల గ్రామంలో ఈ కార్డన్ సెర్చ్ అనే కార్యక్రమం చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి విలువ క్షుణ్ణంగా చెక్ చేసి ఏదైనా కొత్త పదార్థాలు మా వస్తువులు తగులుతాయి అని, అదేవిధంగా అనుమానితమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే విధంగా కూడా అందరినీ చెక్ చేయడం జరిగింది. అన్ని బళ్ళుని చెక్ చేసాము, తీసుకొచ్చాము, బయటికి తీసుకొచ్చాము. ఏ బండికి అయితే పేపర్లు ఉన్నాయో అవన్నీ పంపిస్తాం. పేపర్లు లేనిది లేదా ఏదైనా దొంగబళ్ళు ఏమైనా వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క గ్రామంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రజలందరినీ ఈ హెల్మెట్ ఆవశ్యకతని, అదేవిధంగా మనిషి యొక్క ఆవశ్యకత తెలియజేయడం జరిగింది. ఈ రాత్రి సమయాల్లో ఎండాకాలం దొంగతనం జరుగుతూ ఉండాలని ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క పోక్సా కేసు గురించి ఆడవారి వల్ల దయగలిగి ఉండాలని, పోక్సా కేసు వెళ్ళకూడదని ప్రజలందరూ కూడా గ్రామంలో తెలియజేయడం జరిగింది. సైబర్ నేరాలు కానీ వాటిని ఏ విధంగా మనం ముందస్తుగానే తప్పించుకోవాలనే కార్యక్రమం మీద మా ప్రజలందరూ సమాయత్తం చేసి ఈ యొక్క దొంగతనాలు జరగకుండా, సైబర్ నేరాలు జరగకుండా, అదేవిధంగా ఈ దొంగతనాలు జరగకుండా ఉండడానికి మనందరూ ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రజలందరినీ కార్యక్రమాలు చేసి వారికి చర్చించడం జరిగింది. అదేవిధంగా హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేసింది. ఈ గ్రామంలో సీసీ కెమెరాల ఆవశ్యకత తెలియజేసింది జరిగింది. కాబట్టి అందరికీ కూడా తెలియజేస్తున్నాను, ఎవరైనా కూడా ఈ హైవే మీదకి వచ్చినప్పుడు తప్పనిసరి హెల్మెట్లు ధరించండి. ఈ గంజా బారిన పడకుండా, గంజా మహమ్మారిని మన గ్రామాల్లోకి రాకుండా ఉండాలని, చిన్నపిల్ల వెళ్ళ ఆడవాళ్ళ దయగలిగి ఉండాలి. ఏదైనా ఆడపిల్ల అఘాయిత్యాలు తెస్తే పోక్సా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అటువంటి జోలికి వెళ్ళొద్దని, ఈ యొక్క రాత్రి సమయంలో దొంగతాలు జరగకుండా ఉండాలని, అదేవిధంగా డే సమయంలో కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అప్రమత్తం చేయడం. ప్రస్తుతానికి మీ స్టేషన్ నుండి ఎస్ఐ గారు, నేను, అదేవిధంగా పక్కన స్టేషన్ మొత్తం ఒక 50 మందితో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక 30 బైకుల్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చడం జరిగింది. వాటిని ఆడిట్ చేస్తాము. ఎవరైతే బళ్ళు కాగితాలు ఉన్నాయో, అదేవిధంగా హెల్మెట్స్ ఉన్నాయో అన్ని చెక్ చేసుకుని పంపిస్తాం. ఎవరైతే లేదో ఆ బళ్ళని కూడా సీజ్ చేసి యాజ్ పర్ లా ప్రకారం చేస్తాం. అనుమానితులు గుర్తించారు? అనుమానిత అయితే ప్రస్తుతానికి ఎవరు లేదు. ఒక వ్యక్తి ఏదో అనుమానితులు పారిపోయినట్టు తెలిసింది. నేను చూశాను కల్లారా. ఆ వ్యక్తి నుంచి నిఘా పెట్టాము. ఎవరైనా వస్తారో తీసుకొచ్చి అతను ఎందుకు పారిపోయాడు, ఏంది, తప్పు చేశాడా లేదా అనేది క్షుణ్ణంగా పరిశీలించి అతను బండి వేసుకుని వెళ్ళి మాకు తెలిసి ఆ బండి
ఏదైనా పేపర్లు ఉన్నాయా లేదా ఏదా తెలిసింది సరే అందుకేనండి ఉదయాన్నే వచ్చాము. మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇస్తారని ఆ పదిని చెక్ చేసాము. అన్నింటిలో కూడా హెల్మెట్ ఈ బైక్ కూడా చెక్ చేశాను, నేను చెప్పలేదు. ఎవరు కూడా ఏ సైలెన్సర్ ఏదో ఉండాల్సిన సైలెన్సర్ ఉంది, కానీ ఈ యొక్క సౌండ్లో వచ్చే సైలెన్సర్ మేము చెక్ చేసిన దగ్గర స్పోర్ట్స్ బైక్లు అయితే ఏమీ లేవు. అటువంటిది ఏమి మాకు కనపడలేదు.